మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు వైపు వెళ్తున్న 2 ట్రావెల్ బస్సులు ఓవర్టేక్ చేస్తూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో తిరుపతికి చెందిన అశోక్ రెడ్డి మృతి చెందాడు. గాయపడిన 8 మందిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఎలా యాక్సిడెంట్ అయింది? జడ్చర్లలో 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఓవర్టేక్ చేసుకుంటుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఢీకొన్నటువంటి ఘటనలో తిరుపతికి చెందినటువంటి అశోక్ రెడ్డి మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినటువంటి వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 ట్రావెల్స్ బస్సులు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అతివేగంతో పాటు అర్ధరాత్రి సమయంలో ట్రావెల్స్ బస్సులు దాదాపుగా 100 నుంచి 120 స్పీడ్ తోని వెళ్తూ ఉంటాయి. ఆ సందర్భంలోనే ఒకదానికొకటి ఓవర్టేక్ చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతికి చెందినటువంటి అశోక్ రెడ్డి ఈ ఘటనలో మృతి చెందారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.